హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవుల స్టార్టర్. ఈరోజు మనం స్వీట్ కార్న్ కంకులతో ఒక స్వీట్ రెసిపీ చూద్దాము. ముందుగా 2 కంకులను వలుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత దాని తొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ తొక్కల్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వలిచి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా, స్వీట్ కార్న్ గింజల్ని, వీటిని స్మూత్గా పేస్ట్ పెట్టుకోవాలి. వాటర్ ఏం వేయకుండా ఇలా స్మూత్గా పేస్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ముదురు గింజలు తీసుకున్నట్టయితే 1 లేదా 2 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్ బెల్లము, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సూజీ రవ్వ, మనం ఉప్మా చేసుకునే రవ్వ యాడ్ చేసుకొని ఇలా స్మూత్గా మిక్సీలాగా పట్టేసుకోవాలి. ఇలా చక్కగా పేస్ట్ పెట్టుకున్న తర్వాత దీంట్లో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 స్పూన్ దాకా పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు మంచి కలర్ కోసం యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ తొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ తొక్కల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకొని ఇలా ఈ బ్యాటర్ని ఆ తొక్కల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 1 లేదా 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మీరు క్వాంటిటీ ఎంత పడుతుందో అంతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ పెట్టుకున్నారంటే మొత్తం కారిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టూత్ పిక్ కుచ్చుకోండి ఫ్రెండ్స్. టూత్ పిక్ కూడా లేదు అని అనుకుంటే నేను ఇంకొక పద్ధతి చెప్తాను ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇంకొక దాంట్లో కూడా తీసుకొని ఇలా స్వీట్ కార్న్ తొక్కకి ఇలా పొడుగ్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని సన్నగా కట్ చేసుకొని ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న దారం లాగా చేసేసుకొని దాన్ని ముడేసుకోండి ఫ్రెండ్స్. ఏం పర్వాలేదు, అస్సలు ఉండదు ఫ్రెండ్స్, చాలా గట్టిగానే ఉంటుంది ఈ స్వీట్ కార్న్ తొక్క కూడా. ఇదే విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక చిల్లుల గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. చిల్లు గిన్నె తీసుకొని వాటిపైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లో మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్ పైన వీటిని పెట్టేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఇలా పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా 5 to 10 మినిట్స్ మధ్యలో ఇవి ఉడికిపోతాయి ఫ్రెండ్స్. అంటే 7 to 8 మినిట్స్ పడుతుంది అంతే ఉడకడానికి. ఒకసారి టూత్ పిక్ గుచ్చి చూడండి, ఏం అంటుకోకుండా వచ్చిందంటే ఉడికిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి. సూపర్ టేస్టీ, సూపర్ హెల్దీ ఫ్రెండ్స్. మీకు ఇదంతా పెద్ద ప్రాసెస్ అనిపిస్తే ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా పెట్టేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.